పోలీస్ స్టేషన్ అంత సాయం చేయాలనుకుంటే నీ చుట్టుముట్టిన వాళ్ళకి ఎవరికి ఏదో సాయం చేయాలి. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి పార్ట్ 2 అండి. దీంట్లోనే కంక్లూజన్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పిస్తానని 2 lakhs తీసుకుంది. ఆ తర్వాత తన నోటి నుంచే నిజాలు రాబట్టాం. ఇప్పుడు తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇస్తున్నామా లేదంటే ఇంకేం చేస్తున్నాం అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారా? నాకు 2 లక్షలు ఇస్తారా? మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఈ కెమెరా నువ్వు వాళ్ళ ఆ కెమెరా ఉంటది అర్థమైతే పిచ్చోడమే కాదు. నేను ఏం చెప్తున్నా ఓ అన్న లేదు గీ అన్న లేదు. సార్ సార్ వెళ్ళిపోతాను సార్, పట్టుకోండి సార్. ఆయన పైసలు ఇచ్చేవాడు మంచి అవసరం లేదు సార్. 2 సంవత్సరాల నుంచి తిరుగుతాను సార్, మళ్ళీ వెళ్ళిపోతాను సార్. ఆమె వస్తాయని చెప్పిన ఆమె న్యాయం చేయండి సార్. నువ్వు పెట్టుకుని ఫస్ట్ ఆమె మన దగ్గర ఉంది లోకొట్టు రాహుల్ బాబు గోకుల్ ఎంత నాటకాలు చేసుకుంటా అంత రికార్డ్ అవుతుంది. నువ్వు ఇట్లా మేకపోతు గంభీర్యం పిఎస్కోదాం మరి పిఎస్కోదామా పోలీస్ స్టేషన్ అన్నారు సార్. మీరు బొక్కలో దోషిస్తారని అన్నారు. ఏం చేస్తున్నారు? దౌర్జన్యం అంటే కేసులు అయితే అండ్ డబ్బులు లేట్ అవుతుంది. ఫస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసి చూపి ఫోన్ లో. సరే మంచిగా చూడమ్మా ఒకసారి మా ఛానల్ చూడు, దాంట్లో మీ మొహం పెడితే మీ పరిస్థితి ఏమవుతుందో చూస్తాను. నువ్వేం భయపడకన్నా, ఈ వ్యూస్ వస్తాయి కదా, ఈ మొత్తం వైరల్ చేద్దాం వీడియో. ఓకే సార్. చూడు ఈ వీడియో చూడు, ఈ కథ చూడు, మా స్టోరీ అంత ఇట్లుంటుంది. ఇవి మొత్తం నియాసంటోళ్ళనే బయట పెట్టుడు మా పని. ఇట్లా మంది కొంపలు ముంచుతారు చాలా మందిని మోసం చేసింది సార్ ఈమె. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దొరకదు సార్ మనకు. సరే ఇప్పుడు అమ్మా చూసినా 8,50,000 మంది మాకు, మా కుటుంబం పెద్దది. ఒక్కసారి వీడియో పెడితే లక్షల మంది చూస్తారు. ఏ వీడియో పెట్టినా లక్షల మంది మినిమం చూస్తారు. 8,50,000 కుటుంబం మాది. ఇప్పుడు పోదామంటే పోదాం, మేము ఏం వద్దంటలే కానీ పోదాం. సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్? సార్ మంది కొంపలు ముంచే సార్ ఈమె చాలా మందిని మోసం చేసింది సార్. అసలు సార్ ముంచి సార్. ఇంకా సరే ఇప్పుడు నీ గురించి కూడా మేము ఎంక్వైరీ చేసాం. నీ స్టోరీ అంతా తెలుసు. నీ పేరు లక్ష్మి కాదు. సరే తెలుసుకున్నారు కదా, ఇప్పుడైతే మాతో లేవు పైసలు. సరే మంచి పోలీస్ స్టేషన్, నేను ఒక 6 నెలల తర్వాత ఇస్తా. సరే మంచి పోలీస్ స్టేషన్ పంపాను. తీరబడి పోలీస్ స్టేషన్ పోతే తక్కువ అవుతారు కానీ వాళ్ళే ఇల్లు. పోలీస్ స్టేషన్ కి ఎందుకు సారు? పంపన్నాడు కాదు, పోలీస్ స్టేషన్ కి ఎందుకు? నీ దగ్గర పైసలు లేవు. 6 నెలలు పోలీస్ స్టేషన్ లో కూర్చో, పైసలు వచ్చాయి. నేను పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే 6 నెలలకు పైసలు వస్తాయా మీకు? వస్తాయి. ఇట్లా రావాలంటే వస్తాయి. ఎట్లా వస్తాయి? మేము పోలీసు వాళ్ళు నమ్ముకున్నాం. మేము చేసే అబద్ధం కాదు కాబట్టి మాకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ పంపరు. వద్దు సారు, వద్దు. పోలీస్ స్టేషన్ వద్దు, పోలీస్ స్టేషన్ వద్దు సార్. వీడియోలు చేయకండి, వీడియోలు తీయకండి, వీడియోలు తీయకండి. ఇస్తా సార్, వీడియో ఆఫ్ చెయ్యు. ఇస్తా సార్, ఇస్తా. ఇప్పుడు ఇస్తున్నాడు. ఇస్తా సార్, వీడియో ఆఫ్ చెయ్యు. 2 లక్షలు తీసుకున్నావు, 2 ఏళ్ళు అవుతుంది. అవును సార్, ఆయన కాళ్ళ మీద పడితేనే కదా తీసుకున్నా. కాళ్ళ మీద పడ్డా ఏళ్ళ మీద పడ్డా అడుగుతలేదు. ఆయన పైసలు ఆయనకి ఇప్పించే అని అంటున్నాను. ఇస్తా అని చెప్తున్నా కదా. 2 లక్షలు ఏమంటారు సార్? 2 సంవత్సరాల నుంచి 2 లక్షలు 2 లక్షలకు మిత్తి పెట్టుకున్నాను సార్. నేనే మిత్తిలకు ఇచ్చినానా సార్? నేను ఒక్కదాన్ని వినమ్మా చెప్పేది. 2 లక్షలు నేను ఒక్కదాన్ని విన్నానా? 2 లక్షలు ఇస్తా అని చెప్తున్నా కదా. నువ్వు వీడియో ఎందుకు పెడుతున్నావు? 2 లక్షలు తీసుకున్నావు. 2 రూపాయలు లెక్కేసిన 12 రోజులు 24. 2000 అంటే 24 50,000 అవుతుంది. 2 లక్షలు 2 లక్షలు ఇస్తా అంటారేమో. సరే లేదంటే సార్ తీసుకున్నాం 2 లక్షలు. నేను ఒక్కదాన్ని ఏమన్నా తిన్నానా సార్? నువ్వు తిన్నావా? ఎంత మంది తిన్నారో నాకు తెలియదు సార్. నేను ఈమె చేతికి నేను ఆయన డబ్బులు ఇచ్చిన సార్. క్యాష్ నేను ఈమె చేతికి ఇచ్చిన. వాళ్ళని కూడా తీద్దాం. వాళ్ళ పేర్లు కూడా చెప్పు. వాళ్ళ పేర్లు పోదాం. వాళ్ళ మేము
ఎవరికి తినలేదు, ఏం చేయలేదు. అది అన్ని తెలుసు కాక మనకి మన ఎంక్వైరీ తెలిసే విషయాలు ఇవన్నీ బొక్వాస్ మాట మాట్లాడుతున్నామే. పోదాంపా వాళ్ళ దగ్గర పోదాంపా. ఫేక్ గా మెసేజ్ కూడా పంపిస్తున్నా సార్. అట్లా ఏం లేదు సార్, ఇస్తా పైసలు కాదు వీడియో చేయకండి, మీరు పైసలు ఇస్తా. వీళ్ళు ఏం చేస్తారు అంటే నువ్వు అన్నట్టుగా ఫేక్ మెసేజ్ వచ్చి మనకు కూడా మెసేజ్ వచ్చింది. ఇష్టం మనకు రేషన్ కార్డు లేదు, ఇది లేదు, ఏది లేదు, మనకు కూడా మెసేజ్ వచ్చింది. అంటే ఎంత మూత వరుసడు. ఆమెకు ఇంకోటి పైసలు వస్తుందాలు, ఈ డాక్యుమెంట్లు ఉన్నాయా ఏం అవసరం లేదు. అవును, మేము తెచ్చిచ్చినాయి. అందుకే చెప్తున్నా నీకు జెన్యూన్ ఉండాలి. ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. నీకు ఏడికి వస్తుందిరా బాబు ఇల్లు, నీకు నువ్వు ఏం చేస్తున్నావు కానీ వాడు చేసుకోవడా పిచ్చోళ్ళు పంపిస్తుడు. నమ్మి మన వాళ్ళు గుడ్డిగా ఇస్తారు. రోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నారు కదమ్మా, మీరు ఎట్లా నమ్ముతారన్నా? వాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు. నాకు ఇస్తారంటే ఆశపడ్డా సార్, నేను ఆశపడ్డా తప్పు లేదన్నా. కానీ మనకు గవర్నమెంట్ అన్ని జెన్యూన్ గానే చేస్తుంది అన్న. నేను ఏం చెప్తున్నా, గవర్నమెంట్ అన్ని జెన్యూన్ గా చేసినప్పుడు మీరు ఎందుకు ఇట్లా మధ్యవర్తులు నమ్ముతారు? మీడియా దళారులను నమ్మాల్సిన అవసరం ఏముంది? మీరు అవును ఇప్పించాం, ఆయనకు రావా? ఆయనకు అవకాశం లేదు, ఆయనకు వచ్చే అవకాశం సరే మంచిది. సరేనమ్మా, ఇస్తే ఇట్లా మోసం చేస్తావా నువ్వు? సరే పోలీస్ స్టేషన్ పోదాం. ఆయన మోసం అవుతా ఏదైతే తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ కి వస్తే ఏమవుతుంది సార్? ఇస్తా అని చెప్తున్నా కదా, 2 లక్షలు 2 లక్షలు ఇస్తా అని చెప్తున్నా కదా. 2 లక్షలు ఇచ్చేస్తావు. 2 లక్షలు నీ మాట నా మాట కాదు. 2,30,000 ఇస్తా అంటేనేమో సరే, లేదు అంటే ఇక మళ్ళా నాకు ఒక్కరు మళ్ళా 30,000 మళ్ళా నా నెత్తిన పెడుతున్నారేమో సార్ మీరు. సరే మంచిది, అవుతుంది. పోలీస్ స్టేషన్ పంపండి. 2 సంవత్సరాల నుంచి నీ దగ్గర పెట్టుకున్నావు కదమ్మా. 2 సంవత్సరాలు అంటే సార్ నేను ఒకదాన్ని విన్నాను సారు. సరే అందరినీ మరి నీకు మరి అందరి ఎవరికి ఇచ్చిన వాళ్ళ నంబర్లు ఎందుకు సార్ ఇప్పుడు నాకు నన్నే ఇట్లా చేస్తున్నారు? ఈయన నమ్మినందుకు ఈయన ఇట్లా తీసుకొచ్చి వేరే వాళ్ళ పేరు చెప్పు. సార్ ఇంకిద్దరు ఉన్నారు సార్, వాళ్ళని కూడా తీసుకొస్తా నేను. కాదు వాళ్ళ పేరు చెప్పు, నంబర్ చెప్పు, మాట్లాడతాను. నీకు 2 లక్షలు ఇస్తున్నాను ఎందుకు చెప్తారు? ఎవరు లేరు అని. ఎవరు లేరు, తిన్నది ఆయన పింఛన్ అప్లై చేసుకున్నాడు సార్. ఇంకా 10 మంది తిన్నారు, ఈమె ఇస్తానని ఎందుకు ఒప్పుకుంటాను సార్? ఇప్పుడు ఇందులో లాజిక్ సార్, 10 మంది నెంబర్లు చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదు సార్? భయపడుతున్నా. పెన్షన్ కూడా ఆయన అప్లై చేసుకున్నాడు, అది వచ్చింది. నువ్వు చేయలేదు, అది డబ్బులు అక్రమంగా తిన్నది. ఆమె ఆ డబ్బులు కూడా ఆమె వేసుకున్నా, పింఛన్ ఆమె ఇచ్చినట్టు మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఆమె అకౌంట్ లో పడిపోయింది. అట్లా అయింది. ఇది కూడా ఇందిరమ్మ ఇల్లు సార్. అడగండి సార్, ఇప్పుడు ఏమంటుంది? 2 సంవత్సరాలు తిరిగిండు, ఆయన తెలియదా ఎవరు ఇప్పించింది? సరేనమ్మా, ఇప్పుడు అవన్నీ పంచాయతీ వద్దు. ఆయనకేం తెలియదు సార్, నేనే అప్లై చేసిన ఆయనకి. అవును, ఆయనకి ఏం తెలియదు అన్న సంగతి మాకు తెలుస్తుంది లేమ్మా. ఆయనకి ఏం తెలియదు అన్న సంగతి తెలుసు, మీ దగ్గర ఏం లేదన్న సంగతి కూడా మాకు తెలుసు. ఇవి మళ్ళీ పడితే నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అంటది. ఇవి గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాదు, నాకు కూడా కాదు, మీడియేటర్. అప్లై చేస్తారు రా, మామూలుగా అప్లై చేయడానికి హెల్ప్ చేస్తారు. అది వచ్చిందంటే వీళ్ళ అకౌంట్ లో వేసుకుంటారు, రాలేదంటే ఇట్లా పెట్టుకుంటారు అంతే. అక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు జెన్యున్ గా ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. మరి ఆయన ఎట్లా మిస్టేక్ అయిందో? మిస్టేక్ లేదు, ఏం లేదు. ఆయనది అప్లికేషన్ అందాక కూడా పోలేదు. ఈయన నమ్మి ఆమె వేసుకున్నాం. ఈమె ఏం చేసింది దొరసా అని అంత మట్టుకే. ఏటీఎం కార్డులకి ఇస్తావా, ఏడకి ఇస్తావా, ఏం చేస్తావా చెయ్యి, ఇస్తా అంటేనేమో లేదు అంటే వెళ్దాం. ముందు అది డిలీట్ చేయండి సార్, ఇస్తా నేను. ఫస్ట్ నువ్వు ఇచ్చినాక దాని గురించి మాట్లాడుతాను నేను. అదే మనకేం తెలియదు రా, మనకేం తెలియదు, మనం వెళ్ళిపోసలేం కదా. సరే, ఆయన దగ్గర ఇంకా ఉంటాయి కదా 4-5 కార్డులు ఉంటాయి కదా. 4-5 కార్డులు ఉన్నాయి, ఇంకో ఏటీఎం కార్డు కూడా ఇంకో ఏటీఎం సరే పోనీ. ఒక 2 వారాల తర్వాత తీసుకోవచ్చు కదా సార్ మిగతా అమౌంట్. 2 వారాలు మీటికి వస్తామా, మీటికి మమ్మల్ని పెట్టుకోండి. 2 సంవత్సరాలు ఆగినాం సార్, ఇంకా 2 వారాలు అంటారు. 2 సంవత్సరాలు ఆగినాడు, 2 వారాలు ఆగలేవయ్యా? 2 గంటలు కూడా ఆగరు. పోలీస్ స్టేషన్ పోనీయండి సార్. పోలీస్ స్టేషన్ దగ్గరకున్న పోలీస్ స్టేషన్
సరే మంచిది అయితే 2:30 వేసింది సరే 15,000 కానీ వీడియో డిలీట్ చేశారు. నా పైసలు అయితే తీసేసుకున్నారు కదా. నీ పైసలు కాదమ్మా చెప్పేది నువ్వు, నీ పైసలు కాదు ఇది. అవును సార్ మరి ఇప్పుడు మరి గట్టి మాట దేని గట్టి మాట ఎందుకు డోర్ పెడుతున్నావు భయపడుతున్నావు? చెప్పేది నువ్వు వీడియో అనేది డిలీట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు పైసలు తీసుకున్నారు కదా సార్. పైసలు డిలీట్ చేయకున్నా సరే తీసినా సరే పైసలు తీసుకుంటాం. తీసుకున్నారు కదా పైసలు ఖచ్చితంగా తీసుకుంటాం. పైసలు ఎందుకు తీసుకో? ఏం కష్టపడ్డాం? మందు సంఖ్యలు నాకు కూడా కష్టపడ్డా. చెప్పేది నువ్వు చెప్పేది నమ్మా, నువ్వు ఇంత ఆవాజ్ చేయాల్సిన అవసరం లేదు. డిలీట్ చేయను నువ్వు హోం. మరి నేను ఎవడదంటున్నావు? నీకు ఒకటి చెప్తున్నాము, నీకు ఒకటి చెప్తున్నా నేను. నువ్వు ఇంత బతిలాడుతున్నావు కాబట్టి నీ ముఖానికి మాత్రం మాస్క్ వేయగలుగుతాం. ఇంకోటి ఎందుకు చేస్తాం తెలుసా? ఈ వీడియో కూడా మాకేదో షోప్ టాప్ కోసం దీనికోసం కాదు. నీ ఆసంటోళ్ళకు ఒక భయం లేకుండా ఒక భయం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అవునవును వీళ్ళకి కూడా చెప్తాం, మీకు కూడా చెప్తున్నాం. చెప్పేది నువ్వు, నీకు కూడా చెప్తున్నావు. ఆమె అన్నది వాస్తవమే, 100% కరెక్టే. మోసపోయేటోడు ఉన్న రోజు నేను చెప్పేది అరే నీ ఎడ్డి అని చెప్పేది నువ్వు. మోసపోయేటోడు ఉన్న రోజు మోసం చేస్తూ ఉంటారు. మోసపోయేటోడు ఉన్న రోజు మోసం చేస్తూ ఉంటారు. అర్థమైందా? రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం గిట్ల మోసాలు గట్ల మోసాలు. అవునవును వాడిని కాళ్ళ మీద పడ్డా ఏళ్ళ మీద పడ్డలే కానీ వాస్తవం 100% కరెక్టే అమ్మా. ఎందుకంటే మేము కూడా కాళ్ళ మీద పడి చేసి 2 ఏళ్ల నుంచి నువ్వు ఇది చేసుకుని కూర్చున్నావు. నీకు ఇచ్చాను నేను అడుగుతున్నాను, నా కాడ తీసేసుకుంటావు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాకా ఎగురులాడు. మోసం చేసే వాళ్ళు కాదు వాళ్ళు. నేనేం మోసం చేసినా నీకు? 3,000 పింఛన్ వస్తాడు చేసినా నేను నీకు. 2 years నుంచి 2 years నుంచి పింఛన్ తీసుకుంటా. నేను ఆ 2 లక్షల ఇంట్రెస్ట్ నెల 2-3 వేలు వస్తాయి. నీకోసం ఆయన చెప్పులు అరగలు తిరిగింది కదా. ఎవరు తిరిగి ఏమని తిరిగాం? కష్టం చేస్తే 1000 రూపాయలు వస్తాయి నాకు. కష్టం చేసినాడు చేయలేదంటలేను. నీళ్ళకి సుఖపడ్డాడు ఆయన. అర్థమైతే నీ పర్సనల్ మొత్తం కుండి కుండి కూడా అవుతున్నావు. నువ్వు ఎంత మంది దగ్గర తీసుకున్నావో వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ గా ఉండి సైలెంట్ గా ఉంటేనేమో సరే. లేదు నేను ఇట్లే పోతా అంటే వేరే సినిమా అవుతుంది. ఆ సినిమా కూడా చిప్ప కూడా తింటావు. అది కూడా చెప్తా నేను. ఏమంటావు? ఇస్తావా లేకుంటే ఇంకేమైనా చేస్తావా? ఆయనకి ఇచ్చేస్తాము. ఆయన అయిపోయింది. ఇంకా ఉన్నారు లిస్టు. ఆ లిస్ట్ ఎవరి దగ్గర తీసుకున్నాం వాళ్ళకి ఇచ్చేస్తావా? ఇవ్వవా? ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము ఎంబడి పడతాం. అది కూడా చెప్తున్నాం. ఇచ్చేస్తా సార్, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా. మీరేం రాకండి, మా వీడియోలు అయితే తీసేసేయండి. నువ్వు బయట చేసి నువ్వు మారినవా లేదా? మారుతా సార్, మారబట్టే కదా ఇప్పుడు ఇచ్చినాను. నువ్వు మారాలి. అమ్మ ఒక మోసం చేస్తే కాదమ్మా. 5,000 10,000 సార్ మోసం ఏం చేయలేను. ఆయన మాట్లాడిన దానికి చేస్తామని చెప్పినాం, తీసుకున్నాము. కాలేదు పని. ఇప్పుడు మీ పైసలు మీకు ఇచ్చినాం కదా, అట్లనే వచ్చిన వాళ్ళకి పైసలు వాళ్ళకి ఇస్తాము. ఆ వీడియో బంద్ చేయండి. డిలీట్ చేశారు వీడియో. డిలీట్ చేస్తాం. ఇంకోసారి వాళ్ళు మోసం చేయక ఇట్లా మంది పిల్లల పీజీ నాకు మంది పిల్లల పీజీ పెద్దోని కాదు హాస్పిటల్ పాలైపోతావు. అసలు నీకు తెలివి లేదన్నా, అర్థమవుతుందా? నీకు తెలియలేదన్నా. అవునన్నా నీకు తెలియక కాదు. అవునన్నా గవర్నమెంట్ నేను చెప్పేది నువ్వు గవర్నమెంట్ పదే చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు మధ్యవర్తులు నమ్మొద్దు, దళారులను నమ్మొద్దు అని చెప్తుంది. నేను పెడితే ఆశ కాదు, గవర్నమెంట్ నీకు ఫ్రీగా ఇస్తుంది కదా. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు కరెక్ట్ నాకేం తెలియదు. నేనేం చెప్తున్నప్పా, నువ్వు నిజంగా అర్హును అయితే నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నిజంగా అర్హును అయితే ఖచ్చితంగా నీకు వస్తుంది. మా ఊర్లో అందరికి తెలుసు సార్, కార్యదర్శికి కారోబార్కు సర్పంచ్ కి అందరికి తెలుసు సార్ నేను పేదోన్నాని. ఇవన్నీ ఎందుకు ఏదో అడగాలి నీకు? వాళ్ళు పట్టించుకోవడం కాదు, వాళ్ళు పట్టించుకున్నట్టు నువ్వు మాట్లాడాలి, చేసుకోవాలి. పని గవర్నమెంట్ నుంచి చేయించుకునే హక్కు మనది. నేను ఏమంటున్నా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి, మన పని మనం చేపించుకోవాలి. అర్థమైందా? ఇటువంటి వాళ్ళు వేస్ట్. ఇంకొకసారి అట్లా చేయండి సార్, తప్పదు సార్, నాకేం తెలియక చేశాను సార్. ఇన్ని చూస్తున్నాం, రోజు పేపర్ చూస్తున్నాం. నేను ఏమంటున్నా సార్ మళ్ళా చెప్తున్నా, మీకే కాదు వ్యూవర్స్ మీ అందరికి చెప్తున్నా, 10 మందికి చెప్తున్నా, అందరికి చెప్తున్నా. గవర్నమెంట్ తో పని చేయించుకోవడం మన హక్కు. వాళ్ళు చేయకపోతే మనం చేయించుకోవాలి. ఎందుకంటే ఎన్నుకున్నాం అట్లా. ఓటేసినప్పుడు రూపాయి తీసుకోవద్దు, పని చేయించుకోవడం 10 రూపాయలు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే మన బాధ్యత అది, మన హక్కు అది. ఒక చిన్న వాళ్ళు పని చెప్పాలి, పెద్దవాళ్ళు చెప్పాలి. పెద్దవాళ్ళు పని చెప్పి ఆ పెద్ద వాళ్ళకి చెప్పాలి. కానీ వాళ్ళకి పైసలు ఇస్తాం, వీళ్ళకి పైసలు ఇస్తాం అని చెప్పి చేయించుకోకు. దయచేసి చెప్తున్నాను. రోజు ఇవే పేపర్లలో వస్తున్నాయి, చూస్తున్నాము.
అది దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. సారీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చూసుకోలేదు. పైసలు కూడా రూపాయి ముంచేది ఏం లేదు, ప్రతి ఒక్క రూపాయి ఇస్తాను. అరే కవరిగా ఇవేమో ఆడ ఫస్ట్ ఆడ ఏటీఎం కార్డు తీసి ఇచ్చింది సార్, ఈ కవర్లో పెట్టి జాగ్రత్త పెట్టుకో. పైసలు ఎంతో కష్టపడి మనం తినే ప్రతి రూపాయి మన టీం వల్ల, మన సబ్స్క్రైబర్స్ వల్ల నీకు ఒక న్యాయం జరిగింది, అంజనీ దాస్ వల్ల. అర్థమైందా? ఇవి ఈడ తీసిచ్చినాయి, ప్లస్ ఇవి మీద పైసలు సార్. నాకు మీరు 30,000 ఎక్కువ ఇప్పించింది కదా సార్, ఇది మీ దగ్గర మీరు ఉంచుకోండి సార్. అన్నా ప్లీజ్ అన్న, మాకు సరిపోతుంది. లేకపోతే నాకు అసలే ఈ డబ్బులు కూడా రాకపోయాయి సార్. మీ దగ్గర ఉంటే ఇంకెవరికైనా అట్లాంటి పేదోళ్ళకి ఎవరికైనా సాయం చేయండి సార్. నాకు అక్రమంగా నాకేమవుతుంది సార్, మీ దగ్గర నీతి న్యాయం సార్. ఇది న్యాయంగా నా డబ్బులు నాకు వచ్చినాయి సరిపోతాయి సార్. ఆ భగవంతుడి దయ వల్ల మీరు చేయబట్టి నాకు వచ్చినాయి సార్. లేకపోతే ఇవి కూడా నాకు వచ్చేటి కదా సార్. అవి ఎవరికైనా పేదోళ్ళకి ఎవరికైనా సాయం చేయండి. మీ దగ్గర ఉంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది, నా దగ్గర ఉంటుంది సార్. ఉండండి, ఉంచుకోండి. నా కోసం కష్టపడ్డారు కదా సార్, తిరిగి కదా సార్. దానికి నేను ఆ డబ్బులకి పెద్దగా నేను అట్లా అనుకోవట్లేదు సార్. ఉంచండి సార్, మీ కాడ ఉంచండి. అయితే ఒక మాట చెప్తున్నాను సార్, మేము తిరిగినాము అంటే మా సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తాం. మేము సినిమా తీస్తున్నాం అంటే వాళ్ళు చెప్పినందుకే వాళ్ళు 12 లక్షలు ఇంకా అట్లా వేసారు. ఒకళ్ళు 50 రూపాయలు, ఒకళ్ళు 100 రూపాయలు, ఉన్నంత ఎంత ఉంటుందో. మేము అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాం. మాకు ఏదైనా అవసరం ఉంటే మా ఇంట్లో కూడా అడుగుకోగానే మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే మీరే మా దేవుడు. అర్థమైందా? నాకు ఇప్పుడైతే వద్దు, నీకు అంత సాయం చేయాలనుకుంటే నీ చుట్టుముట్టున్న వాళ్ళకి ఎవరికి ఏదో ఒక సాయం చేయాలి. లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో పోయి, అనాథాశ్రమంలో పోయి వాళ్ళకి ఏదైనా సాయం చేసి వాళ్ళకి ఏదైనా ఫర్నిచర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ డొనేట్ చేయాలి. అంతేగాని మనకైతే ఏమవుతుంది, మనము ప్రజెంట్ పరిస్థితి మాది ఎట్లంటే మాది మాకు సరిపోతుంది. ఒక సాయం చేసే పరిస్థితి లేకున్నా అని ఒకళ్ళు అడిగే పరిస్థితి లేవు. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త, పైసలు జాగ్రత్త. గోకుల్ నుంచి పంపి డ్రాప్ చేసేస్తాడు. ఇప్పుడు నువ్వు ఇన్ని పైసలు పెట్టుకున్న ఆటోల వల్ల గిటోలు కూడా సేఫ్టీ కాదు సార్. మా తమ్ముడు వస్తాడు, గోకుల్ వస్తాడు, జాగ్రత్త తీసుకెళ్తారు సార్. థ్యాంక్ యూ సార్. గోకుల్ జాగ్రత్తగా అన్నని ఇంకా తెచ్చేసి నీకు ఇప్పటికి 10-15 సార్లు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకో. నీ బండి చూస్తే హెల్మెట్ ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు పోయి ఆ హెల్మెట్ తీసుకొని ఆఫీస్కి పోయి హెల్మెట్ తీసుకొని నేను తెచ్చేసిన. అర్థమైంది? నువ్వు ఇంటికి పోయి హెల్మెట్ తీసుకోవాలంటే నిన్ను కొడతాను. జాగ్రత్త ఇల్లు, మా తమ్ముడు వస్తాడు. ఆయన ముఖంలో ఆనందం చూసేవాడు. పైసలు వస్తాయని మాత్రం ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు వాస్తవం. ఇంకోటి ఆడ మన సబ్స్క్రైబర్ సపోర్ట్ కూడా ఫుల్ దొరికింది. చూసిరుగా వ్యూవర్స్, గవర్నమెంట్ పథకాలని చెప్పేసి ఆ స్కీమ్లు అని చెప్పి ఈ స్కీమ్లో మేము ఆ సచివాలయం కాడ చేస్తాం, మీరే చేస్తామని చెప్పేసి ఇట్లా చాలా మంది ఉన్నారు పోకర్లు. వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా నమ్మి మోసపోకండి. మనం పదే చెప్తున్నాము, మనకు మళ్ళీ అదే వస్తుంది. దయచేసి చెప్తున్నాం వ్యూవర్స్, మా అక్కలారా, మా తమ్ముళ్ళారా, మా చెల్లెళ్ళారా, మా అన్నలారా, మీ అందరికి కాలు మొక్కి మరీ చెప్తున్నా, ఇట్లాంటి దళారుల చేతిలో మాత్రం మోసపోకండి ప్లీజ్. అదేవిధంగా మా కష్టాన్ని గుర్తించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొడితే గంట ఓపెన్ అయితే మన వీడియోలన్నీ మీ మొబైల్కి వస్తాయి. సరే, ఇవన్నీ చేయకుండా సరే, కానీ ఈ వీడియోని మాత్రం వీలైనంత మటుకు షేర్ చేయండి. ఎందుకంటే మన చుట్టుముట్టే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, అమాయకులు. వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి కొద్ది గొప్ప అవగాహన వచ్చి మోసపోకుండా ఉంటారు. ఒక 10 మంది మోసపోకుండా మనం కాపాడినా సరే మన కష్టం ఫలించిన. థ్యాంక్ యూ. మీరు ఒక్క సెకండ్ షేర్ చేయడానికి తీసుకున్న టైం ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళు.